హాయ్ అండి. ఇవాళైతే కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు అన్నీ బాగా వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అనేది కడిగేసి పక్కన పెట్టుకుంటాం కదా! ఆ కొత్తిమీర అనేది కూడా అందులో వేసి ఆయిల్‌లోని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి అంత టేస్టీగా కూడా వస్తది పచ్చడి అనేది. మనం అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మనం వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు మనం. చాలా చాలా టేస్టీగా వస్తది. మనం టమాటీ ముక్కలు కట్ చేసి ఉంచుకుంటాం కదండీ! టమాటీ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో చిన్న చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. మనకి చాలా మంచిది కదా హెల్త్‌కి కూడా. ఆ టమాటీ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలి. ఏమీ లేదు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పోపులు అన్నీ మళ్ళీ ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఇలా తినండి.